వామ్మో మళ్ళీ క్వారంటైన్ రోజులు వస్తాయా అన్న భయం ప్రజల్లో మొదలైంది. ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన కరోనా తర్వాత ఇప్పుడు ఎబోలా వైరస్ మళ్ళీ అందరినీ భయపెడుతోంది. ఆఫ్రికా దేశాల్లో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తెలంగాణలో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని నోడల్ కేంద్రంగా గుర్తించారు. ఇక ఎబోలా వ్యాప్తిపై కేంద్ర రాష్ట్ర ఆరోగ్య శాఖలు అప్రమత్తంగా ఉండగా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. విదేశీ ప్రయాణ చరిత్ర ఉన్నవారు లేదా అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఎబోలా వైరస్ పరిస్థితిపై మరింత సమాచారం కోసం గాంధీ ఆసుపత్రి ఎబోలా నోడల్ అధికారితో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ప్రపంచాన్ని ముంచుకొస్తుందా? ఎబోలా వైరస్ ఏ విధంగా ఉంటుంది? ఇది కరోనా కంటే డేంజరా? భారతదేశ ఆరోగ్య శాఖ కానీ అటు తెలంగాణ ఆరోగ్య శాఖ కానీ ఇప్పటికే అప్రమత్తమైంది అనుకోవచ్చా? అసలు ఈ ఏదైతే ఎబోలా వైరస్ ఉందో దీన్ని ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలి? ఇది సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అసలు పూర్తిగా ఇది తెలంగాణకి ఇంతవరకు మన కేసులు నమోదైనాయా? మనతోని నోడల్ ఆఫీసర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ప్రధానంగా ఎబోలా వైరస్కి సంబంధించి ఇప్పటికే ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. మళ్ళీ కరోనా సమయం వస్తుందా, మళ్ళీ క్వారంటైన్ వస్తుందనే ఒక భయం మాత్రం ప్రజల్లో ఉంది సార్. దీని గురించి ఏమంటారు సార్? ఈ ఎబోలా గురించి మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఈ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ లైక్ కాంగో, ఉగాండా, సూడాన్ ఇలాంటి కంట్రీస్ నుంచి ఉంది, అక్కడ ప్రివలెంట్ ఉంది ఇక్కడ. సో దాంట్లో ఏంటంటే అక్కడి నుంచి ఎవరైతే ప్యాసింజర్స్ అక్కడి నుంచి ట్రావెల్ చేసి వస్తారో వాళ్ళకి ఫీవరు, హెడేక్, బాడీ పెయిన్స్, వామిటింగ్స్, మోషన్స్, పెయిన్ అబ్డమెన్, ఇంకేమైనా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అప్పుడు ఎబోలాగా మనము అనుమానించవచ్చు. సో అలాంటి వాళ్లకు మనము ఐసోలేషన్లో ఉంచుతాం, ఐసోలేషన్లో ఉంచి ట్రీట్మెంట్ చేస్తాం. సార్ ప్రధానంగా ఈ ఎబోలా వైరస్ అనేదాన్ని ఒక మనిషిలో ఎన్ని రోజులు గుర్తుపట్టచ్చు సార్? ఎన్ని రోజులలో గుర్తుపట్టచ్చు? ప్రధానంగా దాని సిమ్టమ్స్ అంటే గతంలో చెప్పినట్టు కళ్ళకి వెళ్ళి బ్లీడింగ్ కావడం, చెవులకి వెళ్ళి బ్లీడింగ్ కావడం కానీ అలాంటివి ఏమైనా ఎక్కువ సిమ్టమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి సార్? అదే ఇంతకుముందు చెప్పినట్లు ఆ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళల్లో ఈ సిమ్టమ్స్ సిమ్టమ్స్ లేకున్నా కూడా 2 నుంచి 21 డేస్ వరకు ఈ సిమ్టమ్స్ వచ్చే అవకాశం, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు, ఈ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఆ ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో ఉంచాలి. ఎందుకంటే 21 డేస్ వరకు మనము అబ్జర్వ్ చేయాలి. దాని తర్వాత మనము ఆ డిసీజ్ రాకపోవచ్చని అనుకోవచ్చు. అంతవరకు మాత్రం ఆ రిస్క్ ఉంటుంది. సో అంతవరకు వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో ఉంచాలి. సపోజ్ ఆ ట్రావెల్ హిస్టరీ ఉండి ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం వాళ్ళని గాంధీ హాస్పిటల్లో ఐసోలేషన్లో ఉంచి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సార్ ప్రధానంగా స్క్రీనింగ్ ఏ విధంగా చేయబోతున్నారు సార్? స్క్రీనింగ్ అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఆ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళని అక్కడ ఎయిర్పోర్ట్స్లోనే ఫస్ట్ స్క్రీన్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళని ఆ ఫీవర్ ఏమన్నా ఉన్నా కానీ అట్లా ఏమన్నా ఉంటే వాళ్ళని హాస్పిటల్కి డైరెక్ట్గా తీసుకొస్తారు హాస్పిటల్కి, లేదంటే వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో ఉంచుతున్నారు. సార్ ప్రధానంగా దీనికి కరోనా సమయంలో చేసిన టెస్టులు దీనికి ఈ విధంగా చేస్తారా? ఎబోలాకి ఏమన్నా కొత్త రకమైన టెస్టులు ఏ విధంగా చేస్తారు? దీని గురించి మనం అంత కంగారు పడాల్సిందేం లేదు. ఏంటంటే ఇది అంత ఈజీగా స్ప్రెడ్ కాదు. కోవిడ్ లాగా ఏరోసాల్స్ జస్ట్ తుంపర్లలో దాని బాగా ఏరోసాల్స్తో వ్యాప్తి కాదు. ఇదేంటంటే బాడీ ఫ్లూయిడ్స్ తోటి ఒక పేషెంట్ బాడీ ఫ్లూయిడ్స్ లైక్ బ్లడ్ ప్రోడక్ట్స్, యూరిన్, సెమన్ ఇట్లా ఏ ప్రోడక్ట్స్ వాటి నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంత ఈజీగా స్ప్రెడ్ కాదు. కాబట్టి దీని గురించి మరీ కంగారు పడాల్సింది లేదు. ఇప్పుడు ఆ పేషెంట్ ఒకవేళ ఉంటే ఎవరైనా పేషెంట్ ఉంటే వాళ్ళ నుంచి మనం ఐసోలేషన్లో ఉంచి వాళ్ళ నుంచి ఆల్ యూనివర్సల్ ప్రికాషన్స్ తీసుకుంటే మనము దాని నుంచి స్ప్రెడ్ కాకుండా అరికట్టచ్చు. సార్ గాంధీలో మొత్తం ఎన్ని పడకలు ఏర్పాటు చేశారు సార్? ఇక్కడ 20 పడకలు ఉన్నాయండి. ఇందులో 8 బెడ్స్, 8 వచ్చేసి ఐసోలేషన్ రూమ్స్ ఉన్నాయి. ఆ పేషెంట్స్ ఇండివిజువల్ రూమ్స్ ఐసోలేషన్ గాంధీ హాస్పిటల్లో ఉన్నాయి. అండ్ అవి కాకుండా వేరే 12 బెడ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా కూడా కొద్దిగా ఎక్స్పాండ్ చేయడానికి స్కోప్ ఉంది. సార్ చివరిగా గాంధీ హాస్పిటల్లో నోడల్ కేంద్రంగా ఎన్నుకున్నారు సార్. దీంట్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళకి ఏ విధంగా మెడిసిన్ ఇవ్వబోతున్నారు? ఐసోలేషన్ కేంద్రంలో వాళ్ళపైన పర్యవేక్షణ ఏ విధంగా ఉంటుంది? దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ డిపార్ట్మెంటు ఈ గాంధీ హాస్పిటల్ని ఒక నోడల్ సెంటర్గా గుర్తించింది. మన హెల్త్ మినిస్టరు, హెల్త్ సెక్రటరీ, మన హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సూపరింటెండెంట్ వాళ్ళ ఆర్డర్స్ ప్రకారము ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, ఒక 5-6 డాక్టర్స్ తోటి. వాళ్ళ పర్యవేక్షణలో బెడ్స్ క్రియేట్ చేయడం కానీ,
దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కానీ అవన్నీ కూడా ఫాలో అవుతున్నాం. ఓకే. రైట్. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో కూడా దాదాపుగా 20 బెడ్లు కూడా ఏర్పాటు చేశారు. 8 బ్లాకులు కూడా ఐసోలేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనతోని నోడల్ ఆఫీసర్ కూడా తెలిపారు. ఏదైతే ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు, కరోనా వైపు కాకుండా వేరే విధంగా కూడా ఇది అంటే ఎఫెక్ట్ కాకుండా ఉండే విధంగా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రస్తుతానికైతే ఎలాంటి ముప్పు లేదు. ఒకవేళ వస్తే కూడా దాన్ని ఎదుర్కోవడానికి కూడా వైద్య ఆరోగ్య శాఖ ముందుంటుందంటూ కూడా ఇప్పటికే నోడల్ ఆఫీసర్ కూడా తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ తిరుపతి అరవింద్, న్యూస్, హైదరాబాద్.